కేంద్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ ఇప్పటికీ ఆమోదం తెలపలేదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకుండా జాప్యం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుండి బీజేపీ 8 మంది పార్లమెంటు సభ్యులను, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. అంతేకాకుండా 42% రిజర్వేషన్లు కుంటి సాకులుగా చూపుతూ జాప్యం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన బిల్లులో కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముస్లింలకు 10% రిజర్వేషన్లు అందులో ఉన్నాయని, బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని బొంకుతున్నారని, రిజర్వేషన్లు అనేటివి మత ప్రాతిపదికన ఇచ్చే అవకాశం లేనప్పటికీ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ముస్లింలను తొలగిస్తే మేము కేంద్రంతో ఆమోదింపiస్తామని చెప్పడం అనేది మెజారిటీ బీసీలను మైనారిటీలపైన ఉసుగొల్పడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రకరకాల కారణాల చేత ఇలా మతపరమైన కోణం ఉందని 42% ఇవాళ చట్టం తీసుకురావడానికి అంగీకరించడం లేదు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ మరి అనేక సార్లు డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ చేసిన దాన్ని పార్లమెంటులో చట్టం చేయాలని, మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి ఆమోదించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ మరి డిమాండ్ చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం పెడచోన పెడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వంతో అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు ఇవాళ బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. ఇవాళ తెలంగాణలో ఎందుకు అమలు చేయరని ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా కుట్ర జరుగుతూ ఉంది. ఇస్తే మేము ఇవ్వాలి, లేకపోతే మేము లేదు అనే పద్ధతిని ఇవాళ అనుసరిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ మతాల పేరుతో చిచ్చు పెడుతుంది, ఇవాళ కులాల పేరుతో చిచ్చు పెడుతుంది. ఇవాళ ఇందులో ముస్లింస్ ఉన్నారు, అందుకోసమే మేము ఆలోచన చేస్తున్నాం, మేము అట్లాంటి రిజర్వేషన్ అమలు చేయమని కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు ఇవాళ ఒక భయంకరమైన పరిస్థితి ఉంది. ఇవాళ ఆలోచింపజేస్తుంది. అవును, ఈ ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్ ఉండాలి అనే పద్ధతిలో ఇవాళ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కుట్రను, వాళ్ళ కుతంత్రాలను విరమించుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా 42% ఇవాళ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టం లేదు, సామాజిక రంగంలో కులగన చేయటం ఇష్టం లేదు. ఇవాళ రాజ్యాంగం కూడా చివరికి రాజ్యాంగం కూడా రద్దు చేయడం కోసం ఇవాళ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఇవాళ ప్రజలకు ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే 42% బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసేంత వరకు కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసి గ్రామ స్థాయి వరకు కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ఇవాళ సిపిఎం పార్టీ భావిస్తుంది. అందుకు ఇప్పటికైనా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కూడా ఈ రిజర్వేషన్ ఉండాలి 42% అని డిమాండ్ చేస్తుంది. ఇవాళ కనుక బీజేపీ ప్రభుత్వం దీనికి కూడా తలొగ్గకపోతే ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వామపక్ష పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను కూడా ఢిల్లీ స్థాయికి తీసుకుపోయి ఢిల్లీలో కూడా ఢిల్లీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి 42% తీసుకురావడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందంజలో ఉండాలని, అటువంటి పాత్ర నిర్వహించాలని ఇవాళ సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ కూడా మన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ గోదావరికని చౌరస్తాలో 42% బీసీలకు చట్టం చేయాల బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ తోటి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం.